ఈ నెల 26న విశాఖలో రంగా నాడు పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లుగా రాధారంగ రాయల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమం రాజకీయాలు, కులాలకు, మతాలకు అతీతంగా నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 26న విశాఖలో రంగా నాడు పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లుగా రాధారంగ రాయల్ అసోసియేషన్ ప్రకటించింది. సభ పోస్టర్ను రంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో వంగవీటి సంతన్ కుమార్, గాదే బాలాజీ, ఆమంచి స్వాములు, సుధాకర్ నాయుడుతో సహా కాపు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశాకిరణ్ మాట్లాడుతూ రంగా అభిమానులందరి కోసం నిర్వహిస్తున్న ఈ సభ కుల, మత, రాజకీయాలకు అతీతంగా జరుగుతుందని తెలిపారు. రంగా చెప్పిన చేయి చేయి కలుపు, చేయి జారదు గెలుపు నినాదంతో రాధారంగ మిత్రమండలిని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తామని అన్నారు. తాను ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం చారిటబుల్ కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏ నిర్ణయం వచ్చినా సరైన సమయంలో ప్రకటిస్తానని తెలిపారు. వంగవీటి రాధాకృష్ణతో ఎలాంటి విభేదాలు లేవని, రేపటి విశాఖ సభకు ఆయన్ను ఆహ్వానించినట్లుగా చెప్పారు. రంగా గారి ఆశయ సాధన అనేది నేను ముందు తీసుకెళ్లాలండి. దానికోసం అభిమానులందరినీ కలుస్తాను. రంగనాడు సందర్భంగా ఆయన ఆశయాల్ని ముందు తీసుకెళ్తాను, ఇది నా మాట. సో అందరినీ ఆహ్వానిస్తున్నాను, రంగా గారి అభిమానుల సంఘాలందరినీ ఆహ్వానిస్తున్నాను. డిసెంబర్ 26కి పొద్దున్నే 7 గంటలకి రంగా గారి విగ్రహానికి పూలమాలేసి ర్యాలీ కింద మేము మొదలవుతాము. దారి పొడవునా ఎవరి కాళ్ళు వాళ్ళు కార్యక్రమాలు చేసుకుని మాతో ర్యాలీలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. జోహార్ విఎంఆర్. మీరు వారసులు అన్నారు, నేను ఒకటే చెప్తాను, రంగా గారి ఆశయ సాధనాలు ముందు తీసుకెళ్లే ప్రతి ఒక్క అభిమాని ఆయన వారసులేనండి. ప్రస్తుతానికి ఏ పొలిటికల్ పార్టీలో నేను జాయిన్ అవ్వట్లేదు. ఓన్లీ పబ్లిక్ సర్వీస్ ఓరియంటెడ్గా నేను చేస్తున్నాను. ఫ్యూచర్ అనేది పెద్దవాళ్ళని నిర్ణయించి దాన్ని బట్టి నా టీం వర్క్ చేసి మా టీం అనేది ఏమనేది సజెస్ట్ చేస్తుందో దాన్ని బట్టి ఫ్యూచర్లో డిసిషన్ తీసుకుంటాను. ఎలక్షన్కి ఇంకా 3 సంవత్సరాలు ఉందండి. ఈ 3 సంవత్సరాల్లో నేను ఏం చేస్తాను అనేది మీరు చూడండి. అది అండి, మేము వంగవీటి కుటుంబం అంతా కలిసికట్టుగానే ఉన్నాము. మొట్టమొదటి ఇన్విటేషన్ రంగనాడుకి ఆయనకే పంపించాము. ఆయన ఫుల్ సపోర్ట్ అనేది చెప్పారు. సో దాంట్లో మీకు డౌట్ ఏం లేదు, మాకు ఎలాంటి గొడవలు లేవు. అనవసరంగా గొడవలు ఉన్నాయని మీరు గాసిప్ క్రియేట్ చేయండి. ఫస్ట్ టైం వంగవీటి వారసులు అందరూ రంగనాడు మీద అటెండ్ అవుతున్నారు సార్. ఫస్ట్ టైం వంగవీటి వారసులు రాష్ట్ర చరిత్ర ఫస్ట్ టైం తొలిసారిగా రంగనాడు ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారు సార్. పేద బడుగు బలహీన వర్గాల కోసం సపోర్ట్ చేసి రంగా గారి పేరుతో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఆయన వారసులేనండి. మా అదృష్టం ఏంటంటే ఆయన రక్తం ఉంది మా బాడీలో, కాబట్టి మేము కూడా వారసులం. అనంతరం రాధారంగ రాయల్ అసోసియేషన్ కన్వీనర్ గాదే బాలాజీ మాట్లాడుతూ ఈసారి డిసెంబర్ 26న విశాఖలో రంగా నాడు పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అన్నారు. రంగా ఒక కులానికి మాత్రమే చెందిన వ్యక్తి కాదని, అన్ని వర్గాలకు అభిమాన నాయకుడని ఆయన చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. 2019లో ఇదే నోవోటెల్లో ఈ రాధా రంగా రాయల్ అసోసియేషన్ అది ఫామ్ జరిగింది. అప్పుడు మీ అందరూ తెలిసిందే. మళ్ళీ తర్వాత అప్పటి నుంచి కూడా రంగా గారి కార్యక్రమం వర్ధంతి రోజున చేయడం మాకు రాధా రంగా రాయల్ అసోసియేషన్కి ఒక ఆనవాయితీగా ఉంది. అదేవిధంగా 2023లో కాపునాడు అని చెప్పి ఒక సభ పెట్టడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో విజయవంతమైంది. అలాగే ఈ డిసెంబర్ 26 తారీఖున విశాఖపట్నంలో రంగా నాడు అనే బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. ఇది ఏంటంటే రంగా గారు అనే ఆయన అన్ని పొలిటికల్ పార్టీస్కి ఎవరు స్వచ్ఛందంగా వాళ్ళు ఆయన ఒక కులానికి ఆపాదిస్తున్నారు. సో ఆయన బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి. సో అంటే ఈ రంగానాడికి కంప్లీట్గా ఎంబీసీ 53 అయితే కులాలు అయితే ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ అన్ని ఒక మైనార్టీ అన్ని సంఘాలు కూడా యావత్ రంగానాడు కార్యక్రమానికి మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా మాకు ఈ రోజున మీ ఇంటి ఆడబడిచైన వంగవీటి ఆశాకిరణ్ గారు ఈరోజు రావడం, అదేవిధంగా శంతన్నయ్య గారు ఈరోజు రావడం, రెండో దిన శుభసూచకంగా అక్క చేత పోస్టర్ ఓపెన్ చేయించడం అనేది మా రాధా రంగా రాయల్ అసోసియేషన్కి నిజంగా చాలా గర్వంగా మేము చెప్పుకుంటున్నాం.